హాయ్, వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్లో వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గివింగ్ డే షాపింగ్ కోసం మార్నింగ్ 4 స్టార్ట్ అయ్యాము. అంటే మేము ఆల్మోస్ట్ 3 లేసాము. 4 రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంటుందండి మేము వెళ్ళే అవుట్లెట్స్ ఏదైతే ఉందో ఆ అవుట్లెట్స్ అనేవి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యూ ఉంటుంది బాగా. క్యూ అవాయిడ్ చేయడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం మేము. అట్లీస్ట్ ఒక 5 మార్నింగ్ 5 అక్కడ ఉంటే క్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి బయలుదేరాము. ఎందుకంటే లాస్ట్ టైము మేము వెళ్ళినప్పుడు అంటే 8 అట్లా వెళ్ళాము లాస్ట్ టైము. అప్పటికే ఫుల్ క్యూ ఉందన్నమాట. ఆ క్యూలో ఆల్మోస్ట్ మేము 4 గంటల సేపు ఒక షాప్ ముందు వెయిట్ చేసాము. ఇంకా ఈ సంవత్సరం అట్లా కాదులే, కొంచెం ఎర్లీగా బయలుదేరదామని చెప్పేసి 5 బయలుదేరాము. మరి చూడాలి మరి ఇప్పుడు కూడా క్యూ ఉంటుందా లేదా అనేది అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు. 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి సరే మనం చిన్నగా వ్లాగ్ చేసుకుంటే వెళ్దాంలే అని చెప్పేసి మనం ఏదైతే ట్రావెల్ ఉందో జస్ట్ ఆ ట్రావెల్ని కూడా కొంచెం అప్పుడప్పుడు షూట్ చేస్తా, అంటే షూట్ మీన్స్ కెమెరాతో క్యాప్చర్ చేసుకుంటే వెళ్తున్నాము. చూడండి అబ్బా, ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆ బిల్డింగ్స్, ఆ కాంతులు భలే ఉంది అసలు చూడటానికి. అబ్బా ఇదైతే సినిమా సెట్టింగే అండి. ఇది నేను చూసిన తర్వాత షాక్ అయ్యాను, అసలు ఏంది ఇంత బాగా డెకరేట్ చేశారని చెప్పేసి. మొత్తం మనకి సినిమాలో క్లైమాక్స్ సాంగ్ షూటింగ్ ఉంటుంది కదా, సెట్లు వేసి షూట్ చేస్తారు క్లైమాక్స్ సాంగ్లు. అంటే పెద్ద పెద్ద హీరోలు మంచి పెద్ద సెట్లు వేసి మంచిగా షూట్ చేస్తారు కదా. నాకు అట్లా అనిపించింది ఈ చెట్లు చూస్తుంటే. ఈ చెట్లన్నింటికి లైటింగ్తో భలే డెకరేట్ చేశారండి. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ఇంకా వ్యూ వస్తుంది. నేను ఇక్కడ కెమెరాకి అంటే కార్ కెమెరా నుంచి క్యాప్చర్ అవుతుంది ఇది. ఇప్పుడు వ్యూ అనేది ఇంకా ఇటు సైడ్కి వ్యూ ఉంది. ఆ వ్యూ అయితే భలే ఉంది. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది ఆ వ్యూ మీకు. ఈ సైడ్కి ఉంటుంది వ్యూ. అసలు మామూలుగా లేదు ఆ వ్యూ అయితే. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది చూడండి ఆ వ్యూ మీకు. చూడండి అసలు అన్ని చెట్లకి లైటింగ్ వేసి మామూలుగా డెకరేట్ చేయలేదండి. అంటే ఇక క్రిస్మస్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అది అక్కడ వింటర్ క్రిస్మస్ సీజను ఇంకా ఇదంతా ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అన్ని లైటింగ్స్ ఇక్కడ దగదగలాడిపోతూ ఉంటాయి అనమాట అన్ని ఇక్కడ. ఇంకా చూడండి ఎంత బాగుంది అసలు. ఎంత బాగా డెకరేట్ చేసేవారు చూడండి లైటింగ్తో చెట్లని. ఈ చెట్లకి ఏంటంటే ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, వాటికి ఏంటంటే లైటింగ్ అట్లా డిజైన్ చేశారు మొత్తం. చూడండి ఇదంతా లైటింగ్తో ఎంత బాగున్నాయో. ఓకే, మనం అయితే క్యూలోకి వెళ్ళిపోదాం, అంటే లైన్లోకి వెళ్ళిపోదాము. ఆ లైన్లో ఇది I can do చూడండి మార్నింగ్ 5 వస్తేనే క్యూ చూడండి ఎంత ఉందో అసలు. మేము ఏదైతే షాప్ అనుకున్నామో ఒక అవుట్లెట్కి ఒక 2 అవుట్లెట్లు అనుకున్నాంలేండి మేము. ఆ 2 అవుట్లెట్ల ముందర క్యూ చూడండి ఎంత ఉందో. 5 వస్తేనే ఇట్లా ఉంది. ఇంకేంటంటే క్యూ ఉండే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ 2 అవుట్లెట్స్ ముందర ఫుల్ క్యూ ఉంది. ఇంక లైన్లో నుంచున్నాం. మనకి ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంకా మనకి 5 ఎట్లా ఉందంటే ఇంకా టైం వెళ్ళే కొద్ది మామూలుగా ఉండదు క్యూ. మేమనుకున్న 2 బ్రాండ్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి నార్త్ ఫేస్, దాంట్లో ఏంటంటే వింటర్ జాకెట్స్ ఇవన్నీ బాగా మంచిగా ఉంటాయి దాంట్లో. అండ్ నైక్ షూస్ ఏదైతే ఉన్నాయో నైక్ షూస్, ఆ బ్రాండ్ కోసము. ఈ నైక్ షూ ముందు ఎట్లా ఉంది లైన్ అని చెప్పేసి చూస్తానికి వచ్చాను ఇక్కడికి. ఇంకా ఆల్రెడీ అందరు దుప్పట్లు వేసుకొని ఉన్నారు అక్కడ. ఆల్రెడీ ఇంకా తెరవలేదు షాప్ అయితే, అందరు దుప్పట్లు వేసుకొని ఆ లైన్లో నుంచో ఉన్నారు. ఇది ఎంత పొడుగుందో చూద్దాం. ఈ లైన్, ఈ నైక్ లైను ఇది కూడా చాలా పొడుగు ఉంటుందండి. ఈ నైక్ లైన్ కూడా చాలామంది షూస్ ఇక్కడ నైక్ బాగా తీసుకుంటారు ఇక్కడ. ఇది కూడా లైన్ ఫుల్ ఉంటుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ లైన్లో కూడా దాదాపుగా ఒక 2 గంటల నుంచి ఉన్నాము. చూద్దాం ఈ లైన్ ఎంత పొడుగుందో. ఇక్కడతో ఆగిపోలేదండి లైన్, అక్కడ కట్ అయింది. ఎందుకంటే వే కోసం వదిలేదు, కట్ అయింది లైన్. మళ్ళీ లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవుతుంది ఇక్కడ లైన్. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట లైన్. అక్కడ ఏంటంటే ఆ వే కోసం అక్కడ కట్ అయిపోయింది. నైక్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఫుల్ నైక్ లైన్లో ఫుల్ ఉన్నారు. తెరవలేదు అసలు ఇంకా.
వాళ్ళు తెరవలేదు ఇంకా, ఓపెన్ చేయలే షాప్ ఇంకా. లేదు ఇప్పుడే వెళ్ళేసి వస్తున్నా నేను. ఇది తెరిచారు. నైక్ లైన్లో, షూస్ లైన్లో అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు నుంచో ఉన్నారు. సరే ఇంకా మా వైఫ్ ఇది హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందామంటే, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అదైతే షాప్ ఉందో మైకల్ కోర్స్, ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటుంది ఎప్పటి నుంచో. సరే ఇప్పుడు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇది కూడా ఏంటంటే లైన్ పెరిగిపోయింది ఉండే కొద్దీ, ఇప్పుడు అయితే లైన్ ఏం లేదు దీనికి, ఇంకా ఉండే కొద్దీ పెరిగిపోయింది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చాము. అదే ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ తీసుకుంది 2 హ్యాండ్ బ్యాగ్స్. ఇదేమో నార్త్ ఫేస్ లైన్. ఇది ఆల్రెడీ అక్కడ కెమెరా పట్టుకొని షూట్ చేస్తున్నారు. మీ న్యూస్ ఛానల్ వాళ్ళు అనుకుంటా, అంటే ఫస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి వాళ్ళంతా షూట్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు షాపింగ్ అంటే 3 రోజులు ఉంటుంది దాదాపు షాపింగ్. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం అట్లా కంటిన్యూ అవుతుంది, ఒక 3 రోజులు 4 రోజులు. ఫస్ట్ డే షాపింగ్ కదా, అది కాక మార్నింగ్ 5ంటికే వచ్చేసాం కదా. వీళ్ళైతే షూట్ చేస్తున్నారు. మొత్తం ఇదే నార్త్ ఫేస్ వచ్చేసాము, దగ్గరికి వచ్చేసాము. తొందరగానే వచ్చాము ఈసారి అయితే. లాస్ట్ టైం అయితే ఒక 3 గంటలు 4 గంటలు ఆ లైన్లోనే వెయిట్ చేసాము. ఇప్పుడు మార్నింగ్ 5ంటికి వచ్చాం కాబట్టి కొంచెము తొందరగానే షాప్లోకి వచ్చేసినట్టు చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే షాప్లోకి వదలరండి, మనం ఎంతమంది వస్తే అంతమందిని వదలరు షాప్లోకి. ఒక ఫస్ట్ ఆ షాప్లో ఎంతమంది పడతారో వాళ్ళని వదులుతారో, మిగతా వాళ్ళని బయట ఆపేస్తారు. బయట ఆపేసిన తర్వాత మళ్ళీ షాపు ఖాళీ అయ్యే కొద్దీ, ఇంకా జనాలు బయటకు వెళ్ళే కొద్దీ మళ్ళీ కొత్త వాళ్ళని లోపలికి పంపిస్తూ ఉంటారు. బయట వెయిట్ చేసే జనాలను లోపలికి పంపిస్తూ ఉంటారు. అందుకనే క్యూస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఒక 2 షాపుల్లో అయితే మా షాపింగ్ అయిపోయిందండి. సో ఇంకా ఇప్పుడు మార్నింగ్ 8-8:30 అవుతుంది. సో తిందాంలే అని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ మేము బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ తీసుకొచ్చుకున్నాము. చూడండి ఇక్కడ కూర్చొని తింటున్నాం, ఇంకా పిల్లలము మేము అందరం కలిసి. మళ్ళీ దీని తర్వాత వేరే షాపులు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకొని, అంటే ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి ముందర తినేసి వెళ్దామని చెప్పేసి తినడానికి వచ్చాము. ఇక్కడ అయితే అసలు పార్కింగ్ కూడా దొరకట్లేదు జనాలకి. పార్కింగ్ కోసం తెగ తిరుగుతూ ఉన్నారు జనాలందరూ. చూడండి మొత్తం వెనకాల ఎట్లా ఉందో, మొత్తం పార్కింగ్ దొరకట్లేదు, ఫుల్ రష్ ఉంది అసలు. మేము ఏంటంటే ఇంక అందుకే మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరాం అనమాట ఇంట్లో నుంచి. ఫుల్ నిండిపోయింది పార్కింగ్ మొత్తం. చూడండి ఒకసారి, మొత్తం పార్కింగ్ దొరకట్లా, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పార్కింగ్ కోసం. ఫుల్ నిండిపోయింది. జనాలు ఇంకా వస్తూ ఉన్నారు. ఈ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ షాపులు ఒకసారి చూద్దాంలే, అది ఏమేమి షాపులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తిరుగుతున్నాం అనమాట. అన్ని షాపులు అసలు ఎట్లా ఉంది క్యూ షాపుల ముందల. మాదైతే దాదాపుగా షూస్ తీసుకున్నాము, జాకెట్స్ తీసుకున్నాము, అయిపోయింది మా షాపింగ్ దాదాపుగా. అంటే వేరే తీసుకోవాల్సినవి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కొన్ని. మేమైతే సరే కొంచెం అట్లా తిరిగేసి వద్దాంలే అని చెప్పేసి, అంటే బాగా అప్పటికే టైం ఆల్మోస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది దాదాపుగా. మార్నింగ్ 5కి వచ్చాము, ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. స్కెచర్స్ షాప్ ఇక్కడ దాదాపుగా అన్ని షాపులు బాగానే ఫుల్గా ఉన్నాయి. ఏదో ఒకటి డిస్కౌంట్ ఉంటుంది, ప్రతి షాప్లో ఏదో ఒకటి డిస్కౌంట్ ఉంటానే ఉంటుంది ఈ టైంలో. కానీ ఈసారి అయితే అంత డిస్కౌంట్లు ఏమి అనిపించలేదండి. లాస్ట్ టైం కొంచెం పర్లేదు, కానీ ఈసారి అంత డిస్కౌంట్లు ఏం లేవు. ఏదో రేటు పెంచేసి దాని మీద డిస్కౌంట్ ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. లాస్ట్ టైం కొంచెం బాగానే ఉంది, కానీ ఈసారి అట్లేమీ అనిపించలేదు. మనకి రేటు పెంచారు, బాగా రేటు పెంచి దాని మీద డిస్కౌంట్ వస్తుంది. నార్మల్ డేస్లోకి ఈ డేస్లోకి పెద్ద తేడా ఏమి అనిపించలేదు. మహా అయితే ఒక 5% తేడా ఉంటుందేమో, ఈసారి అట్లా అనిపించింది నాకు. ఇక్కడ ఒకటి ఏంటంటే మెయిన్ ఆ జాకెట్స్ ఏదైతే ఉందో, ఆ జాకెట్స్ ఆ అవుట్లెట్ ఏదైతే నార్త్ ఫేస్ అవుట్లెట్, ఆర్కిటెక్ట్స్ ఆ బ్రాండ్ ఒక అది కూడా జాకెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ బ్రాండ్ ఒకటి, నైకీ షూ బ్రాండ్ ఒకటి, అండ్ ఏదైతే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో ఆ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్ అండ్ క్యూస్ మామూలుగా లేదు. ఆ ఫుల్ క్యూస్ ఉన్నాయి ఆ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అవుట్లెట్స్ అయితే. మొత్తం అన్ని ప్రీమియం బ్రాండ్స్ కదా. ఇది ఇప్పుడు ఇదంతా లైన్ చూడండి, ఇది అవుట్లెట్ టోరీ బుర్చ్ అంట. ఇది
దీంట్లో లైన్ ఫుల్ లైన్ ఉంది. ఇది అయితే ఫేమస్ బ్రాండ్ అనుకుంటా ఇది. మరి ఇంకా ఆఫర్లో వస్తుంది కదా, తీసుకుంటారు ఈ టైంలో. ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో అన్నీ ఆ లైన్స్ అన్నీ, ఆ అవుట్లెట్స్ ముందు లైన్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. అండ్ కొన్ని ఏదైతే మనం రెగ్యులర్ లివీస్ కానీ అట్లాంటి ఆ బ్రాండ్స్ ముందర కూడా లైన్లు ఫుల్గా ఉన్నాయి. మన జీన్స్, లెవీస్ జీన్స్ వాడతాం. లెవీస్ జీన్స్ క్లాత్ షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో, క్లాత్ అవుట్లెట్స్, ఆ అవుట్లెట్స్ ముందర కూడా లైన్ ఫుల్గా ఉన్నాయి. ఒక 4-5 బ్రాండ్లు అవుట్లెట్స్ ఫుల్గా ఉన్నాయి. రిమైనింగ్ ఏంటంటే జనాలు ఉంటున్నారు, బట్ అంత లైన్లు ఏం లేవు. నార్మల్గా లోపలికి వెళ్ళి మనము షాపింగ్ చేసుకొని మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇది చూడండి, కేట్ స్పైడ్, ఇది కూడా హ్యాండ్ బ్యాగ్. లైన్ చూడండి ఫుల్గా ఉంది. కేట్ స్పైడ్ ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ది. ఇది కూడా ఫుల్ ఉంది లైను. హ్యాండ్ బ్యాగ్ అయితే 4-5 బ్రాండ్లు ఉన్నాయి, మంచి ప్రీమియం బ్రాండ్లు. 4-5 ప్రీమియం బ్రాండ్ల ముందర అవుట్లెట్స్ ముందర ఫుల్గా ఉన్నారు. లైన్ అయితే బాగా ఫుల్గా ఉంది, క్యూ అయితే. నార్మల్గా ఇది వీటిని చూడండి, ఇట్లాంటి షాపులకి ఏంటంటే నార్మల్ లోపలికి వెళ్ళి మనం షాపింగ్ కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. నార్మల్గా ఉంటుంది, అంత పెద్ద క్యూ ఉండట్లేదు వీటికైతే. అర్మానీ ఎక్స్చేంజ్ అన్ని దాదాపుగా ఊళ్ళో ఉన్న అన్ని టాప్ బ్రాండ్స్ అవుట్లెట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మొత్తము. దీనికి ఏంటంటే మ్యాప్ ఉంటుంది, అన్ని డిజిటల్ మ్యాప్ ఉంటాయి. ఏ షాప్కి వెళ్ళాలంటే మనకి ఒకవేళ రూట్ తెలియకపోతే ఆ డిజిటల్ మ్యాప్లో అది చూపిస్తే మీరు ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. మనకి తినడానికి హోటల్స్ కానీ, హోటల్ అంటే మీన్స్ చిన్న ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ చిన్న చిన్న మనకి బండ్లు లాగా అట్లా కూడా ఉన్నాయి అనమాట. తినడానికి కావాలంటే మెక్డోనల్డ్స్ కూడా పక్కనే ఉంది తినాలంటే. దాదాపు షాపింగ్ ఫుల్ ఉన్నారు జనాలు అయితే. అసలు ఫస్ట్ డే, అది మీన్స్ ఫస్ట్ డే కానీ థ్యాంక్స్ గివింగ్ డే కదా. థ్యాంక్స్ గివింగ్ డే గురువారం అయిపోతుంది, నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడే వస్తుంది. ఆ బ్లాక్ ఫ్రైడే రోజు జరుగుతుంది అన్నమాట షాపింగ్ మొత్తము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అలసిపోయిన వాళ్ళు. గెస్ అంట, గెస్ దాని ముందులో కూడా ఫుల్ ఉన్నారు. అదిగోండి అటు పక్కన మార్నింగ్ మేము జనాలు ఎవరు లేరు. మేము ఆ మైకల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఫుల్ ఉన్నారు. అక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది. అందుకే మేము మార్నింగ్ జనాలు లేరు ఆ టైంకి వెళ్ళిపోయి తీసేసుకున్నాము. ఇప్పుడు ఫుల్ లైన్ ఉంది దానికి కూడా. ఇక్కడ నుంచి ఏంటంటే దాదాపుగా కెనడా చాలా దగ్గర అనమాట. ఒక 70 మైళ్ళు డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా చాలామంది అటు నుంచి కూడా వచ్చి షాపింగ్ చేస్తారు ఈ అవుట్లెట్స్కి వచ్చి. పిల్లలకి కావాల్సిన తోపుడు బళ్ళు, కారు అంటే బొమ్మలుగా ఉంటాయి, తోపుడు బళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అక్కడ పెడతారనమాట. మనం కావాలంటే డబ్బులు పే చేసి పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టుకొని ఇంకా వాళ్ళ షాపింగ్ మొత్తం ఆ బండ్లలో తిప్పుకొని చేయొచ్చు షాపింగ్ మొత్తము. ఆ చిన్నపిల్లల్ని ఏదైతే ఇంకా కొంచెం వాళ్ళు దాంట్లో మనకి కదిలించుకుంటే దాంట్లో ఉంటే వాళ్ళు అట్లా ఉంటారు అన్నమాట. అట్లా కదిలిస్తూ ఉంటారు మనల్ని షాపింగ్ చేసుకొని ఎవరింకా వాళ్ళు. అందుకని ఏం చేస్తారంటే ఆ బండ్లు రెంట్కి తీసుకొని ఆ బండ్లో కూర్చోబెడతారు. ఆ బండ్లలో తీసుకెళ్తా ఉంటారు. ఇంకా ఏ షాప్ చూసినా జనాలు వస్తున్నారు. అంటే ఆల్రెడీ మనము ఫిక్స్గా రావాలి. ఫిక్స్ అంటే మనం ఏం తీసుకోవాలి ఏంటంటే ఫిక్స్ రావాలి. ఇక్కడికి వస్తే ఇంక ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంది మనం ముందర డిసైడ్ అయ్యి రాకుండా ఉంటే ఇక్కడికి వస్తే మొత్తం కన్ఫ్యూజన్ ఇదంతా చూసిన తర్వాత దేంట్లోకి వెళ్ళాలి, ఏ షాప్లోకి వెళ్ళాలి ఏంది అని చెప్పేసి. మేమైతే ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చాములేండి. జాకెట్స్ తీసుకున్నాం, వింటర్ జాకెట్స్, షూస్ తీసుకున్నాము, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము. పిల్లలకి కొంచెం వామ్ క్లాత్సింగ్ అది ఏదైతే ఉందో ఆ వామ్ క్లాత్స్ తీసుకున్నాము. ఇంకా వింటర్ కదా అందుకని ఇంకా వాళ్ళకి వామ్ క్లాత్స్ తీసుకున్నాము. ఇంకా అన్నీ ఇక్కడ పర్ఫ్యూమ్ అవుట్లెట్స్ ఉంటాయి, క్లాతింగ్ మొత్తం అన్నీ ఆల్ కైండ్ ఆఫ్ అన్ని టైప్ ఆఫ్ షోరూమ్ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ అని, లగేజ్ బ్యాగ్స్ కానీ. లూలు అది షాప్ పేరండి. ఫుల్ ఉన్నారు అక్కడ కూడా, క్యూ ఫుల్ ఉంది దానికి కూడా. ఇచ్చోండి ఎంత బాగుంది అసలు, భలే ఉంది అసలు. లైటింగ్తో భలే ఉంది అది అసలు చూస్తుంటే.
Por favor, disfrute comprando en nuestros diseñadores y marcas de moda excepcionales con ahorros extraordinarios. Visite nuestro sitio web en www.outlet.com para nuestro sitio de regalo o comunica en nuestro VIP Shopper Club y acceda a nuestros ahorros en el libro de regalo digitales. మా పిల్లలకి ఆకలేస్తుంటే సరే అందరం కలిసి మెక్డొనాల్డ్స్కి వెళ్తామని అని చెప్పేసి వెళ్ళాము. మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాము. మేమైతే ఈ కార్తీక మాసం ఇంకా అవ్వలేదు కాబట్టి నాన్ వెజ్ అయితే తినము. పిల్లలు కాబట్టి వాళ్ళు తింటున్నారు బర్గర్స్, చికెన్ బర్గర్ తింటామంటే సరే అని చెప్పేసి వెళ్తున్నాము. మెక్డొనాల్డ్స్లో కూడా ఏంటంటే ఫుల్ ఉంది రష్. కూర్చోడానికి కూడా లేదు, నుంచోడానికి కూడా లేదు అక్కడ. కనీసం అట్లీస్ట్ ఆర్డర్ పెట్టుకుందామన్నా కానీ ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ ఎలా సరే ఇంక తిందాంలే, ఇంకా మరి ఏం చేస్తాం, ఇంకా ఆకలేస్తుంది. ఏంటంటే మేము తెచ్చుకున్నాం కానీ అది ఫుల్ ఈ వింటర్ కదా ఫుల్ చల్లగా అయిపోయింది అనమాట. అది ఫుల్ ఇంకా అదంతా చాలా కోల్డ్గా ఉంది. సరే కొంచెం వేడివేడికి బర్గర్ తిందాంలే అని చెప్పేసి వాళ్ళు బర్గర్ తింటామంటే పిల్లలు వచ్చాము. మేమేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము, వాళ్ళేమో బర్గర్ తీసుకున్నారు. చికెన్ బర్గర్ ఉంటుంది ఇక్కడ. చికెన్ బర్గర్ తీసుకుని వాళ్ళు తినేసారు అక్కడ చికెన్ బర్గర్. ఇంకా ఫుల్ ఉంది, మా మెక్డొనాల్డ్స్ కూడా ఫుల్ ఉంది రష్. ఇది దాదాపు మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ 5ంటికి వచ్చాము, ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా మేము అయిపోయింది షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దాం, ఎందుకంటే 5ంటికి చీకటి పడిపోయింది ఇక్కడ మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ 60 కిలోమీటర్లు పోవాలి మళ్ళీ మనం మా ఇంటికి వెళ్ళాలంటే. కంప్లీట్ అయిపోయింది షాపింగ్ మొత్తము దాదాపుగా. ఇంకా ఇక్కడ లైట్లు కూడా ఆన్ అయిపోయినాయి ఇక్కడ. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకో ఇంటికి వెళ్ళేసరికి 1 గంట పడుతుంది ఇంకా.